హలో అండి, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బోటీ ఫ్రై. వేడి వేడి అన్నంలోకి స్పైసీ బోటీ ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోటీ తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను. సో నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes ఫ్రై చేయాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 10 minutesకి మన బోటీ అయితే ఫ్రై అవటం స్టార్ట్ అవుతుంది. ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన బోటీ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పసుపు, అలాగే సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టి కలుపుకోవాలి. ఫైనల్గా ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలండి. అంతే, మన టేస్టీ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి. ఓకేనా?